Hey you guys, welcome to another episode, and this is very special episode. After 1 week I'm doing this recording. నేను మీకు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను దట్ ఐఎమ్ టేకింగ్ ఎ బ్రేక్ ఫర్ 1 week అని, నో సోషల్ మీడియా నథింగ్ అని. సో దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్, హౌ ఐ ఫెల్ట్, అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా సాడ్ ట్రూత్స్, కొన్ని గ్రేట్ రియలైజేషన్స్ అయ్యాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఇంత తక్కువ స్పాన్లో ఇన్ని తెలుస్తాయని. బట్ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఐ టాక్డ్ విత్ bunch of like 2 friends అలాగా because they had emergencies. కొందరికి కోవిడ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ సిక్ అవ్వడం, కొందరు పాస్ట్ అవే, సో ఆల్ దట్ స్టఫ్. సో ఒక ఇద్దరితో ఐ బీన్ ఇన్ టచ్ త్రూ మై మామ్స్ ఫోన్ అండ్ ఐ బీన్ యూజింగ్ టెలిగ్రామ్ యాప్ నా ల్యాప్టాప్లో. అది కూడా ఇఫ్ దేస్ ఎనీ ఎమర్జెన్సీ కోసమని దాన్ని అలా ఉంచాను ల్యాప్టాప్లో. సో ఐ వాంట్ టు బీ వెరీ ఆనెస్ట్ అనమాట, నో ఫేక్. లైక్ నేను అసలు సోషల్ మీడియానే యూజ్ చేయలేదు. బట్ సోషల్ మీడియా వైజ్ వాట్సాప్, వాట్ ఎవర్, యూట్యూబ్ కూడా ఎనేబుల్ చేసేసాను. అండ్ సో సోషల్ మీడియా వైజ్ టోటలీ క్లోజ్. బట్ యూట్యూబ్ చాలా లిమిట్ చేసేసా టైమ్. బట్ ఐ బీన్ వాచింగ్ ఫ్యూ థింగ్స్. సో నేర్చుకున్నా అంటే ఫస్ట్ థింగ్ that nobody cares అని. nobody cares అంటే we think that ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఇంతమంది ఫాలోవర్స్, లేకపోతే ఇది ఐ హ్యావ్ సో మెనీ లైక్ పెద్ద నెట్వర్క్ ఉంది, అది ఇది అని అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ నువ్వు ఒకవేళ డిసపియర్ అయిపోతే అవుట్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా, ఎవరికి ఏం చెప్పకుండా, నేనంటే ముందే చెప్పా కాబట్టి మై ఫ్రెండ్స్ న్యూ అబౌట్ ఇట్, బట్ ఎవరికి చెప్పకుండా జస్ట్ ఇట్లా మాయమైపోయావు అనుకో ఫర్ ఈవెన్ 1 year, నోబడీ ఐ థింక్ హార్డ్లీ నోటీసెస్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ దేర్, పుట్టింగ్ అప్ సంథింగ్, పుట్టింగ్ సమ్ పిక్చర్స్, వీడియోస్, కంటెంట్, సంథింగ్ ఇఫ్ యూ పుట్ దాంట్లో, అప్పుడే యుల్ బీ ఓ తను 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 అని అనుకుంటారు. బట్ వాట్ ఇఫ్ సడన్గా నువ్వు జస్ట్ డిసపియర్ అయిపోతే, nobody gives a damn. And only few people notices and they call you in a vidanga aina, they'll try to figure out where you are, what are you up to ani. Those people are the real ones. Other than that, you know what they are. And second thing that I've learned is nobody needs you. యూ థింక్, మనం ఏమనుకుంటామంటే కొన్ని సిచ్యువేషన్స్లో మన ఫ్రెండ్స్ ఎమర్జెన్సీస్లో అలా ఉన్నప్పుడు మనం అనుకుంటాము మనం లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు ఆ సిచ్యువేషన్ అని అనుకుంటాం ఇన్ జనరల్. లైక్ వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు సమ్ బ్రేకప్ ఆర్ సమ్ కోవిడ్ సిచ్యువేషన్ ఆర్ సమ్ ఎమర్జెన్సీ సంథింగ్, మనం అనుకుంటాం మనం వాళ్ళకి ఐ బీన్ దేర్ విత్ దెమ్, నేను ఉన్నా నీతో అని మనం గంటలు మాట్లాడతాం కదా. అది మాట్లాడాక మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, అబ్బా నేను హెల్ప్ చేశాను నా ఫ్రెండ్కి, నేను తనని గెట్ త్రూ అయ్యేలాగా చేయగలిగాను, తనని బెటర్గా ఫీల్ అయ్యేలాగా చేయగలిగాను, నీకు నువ్వు ఒక సెల్ఫ్ క్రెడిట్ ఇచ్చుకుంటావు. బట్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు లేకపోయినా కూడా దే విల్ గెట్ త్రూ దాట్. ఈ 1 weekలో మై బెస్ట్ ఫ్రెండ్ గాట్ కోవిడ్ అంట, ఐ డింట్ న్యూ, అయిపోయింది కూడా కోర్స్ వాడేసి, హీస్ సేఫ్ నౌ. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ పాస్డ్ అవే. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బట్ ఐ వాజంట్ దేర్. సో యు ఆర్ ఈజీలీ రీప్లేసబుల్, అంటే నిన్ను ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. నువ్వు కాకపోతే ఇంకొకరు ఉంటారు నీ ప్లేస్లో. యూఆర్ జస్ట్ అ మీడియం. ఇట్స్ లైక్ when if you disappear from this planet, this moves on, like everything will be the same, like it continues, అంత ఫరక్ పడదు. That gives you okay sad feeling, but other than grounded feeling that you don't matter much అని, నీకు అంత సీన్ లేదని. So that's that. And third thing that I realized is qualitatively every situation improves. I am that person who overthinks so much. ఒకటి పని చేస్తున్నప్పుడు I think of different multiple things at a time, and ఇది నాకు ఎప్పటి నుంచో ప్రాబ్లం that I overthink stuff, over analyze సిచ్యువేషన్స్ని మ్యాగ్నిఫై చేసేస్తా. దిస్ ఇస్ దేర్. బట్ ఫోన్ పక్కకు పెట్టేసినప్పుడు I don't know how it happened, but one thing at a time అనేది బాగా అలవాటు అయిపోయింది. లైక్ ఫైనర్గా జరుగుతున్నాయి పనులన్నీ. దే సో మచ్ డిఫరెన్స్. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ వెల్, ఎవరైతే ఓవర్ థింకింగ్తో ప్రాబ్లమాటిక్గా ఉన్నారో. బికాస్ ఫోన్ ఉంటే ఏంటంటే కాన్స్టెంట్గా వీ డోంట్ పే అటెన్షన్ టు ది సీన్. జస్ట్ ఫోన్, ఇక్కడ ఒకరితో మాట్లాడుతుంటాం, ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఇంకొక పని చేస్తూ ఉంటాం, ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం. సపోజ్ నువ్వు ఏదైనా గేమ్ ఆడుతున్నావు, ఏది చేస్తున్నావు, అది అయిపోగానే ఫస్ట్ వచ్చి ఫోన్ చెక్ చేయాలి. అదొక కంపల్సివ్ డిసార్డర్ అంటాను. మనకు అక్కడ ఏమీ ఉండదు దట్ సంథింగ్ మేజర్ విల్ హ్యాపెన్ ఆర్ నథింగ్, అక్కడ ఏం నోటిఫికేషన్ ఉండదు. బట్ దిస్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే. సోషల్ మీడియా ఇస్, దెర్ ఆర్ సో మెనీ రీసెర్చ్ రిపోర్ట్స్. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, దిస్ సోషల్ మీడియా అనేది యాప్స్ కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్ ఎవర్, ఇవన్నీ ఎలా డిజైన్ చేసి ఉంటాయి అంటే దట్ దే అట్రాక్ట్ యూ అండ్ మేక్ దెమ్ అడిక్టివ్. నీకు అక్కడ ఏం పని ఉండదు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ లైక్ 4 hours 3 hours అంటే
ఎవరికి ఆన్సర్ ఉండదు, బికాస్ మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామో, జస్ట్ వీ కీప్ స్క్రోలింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టా రీల్స్ ఇలాంటివన్నీ పర్మిషన్ కూడా అడగవు, వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్ అనేది కూడా నీకు తెలీదు. జస్ట్ కీప్ ఆన్ రోలింగ్, యు ఆర్ సీయింగ్ డిఫరెంట్ పీపుల్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ నువ్వు చూడాలని అనుకోలేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యూఆర్ కన్జ్యూమింగ్ లైక్ ఒక ఫిజికల్ బాడీకి ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ వాట్ ఎవర్ ఫుడ్ దట్ కమ్స్, నువ్వు చూసిన ఫుడ్ అంతా ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ సైడ్, వాట్ హ్యాపెన్స్ లైక్ ఇట్ గెట్స్ అన్హెల్దీ, ఇట్ గెట్స్ టాక్సిక్ అట్ ది ఎండ్. సో సేమ్ మన బ్రెయిన్ కూడా అంతేనేమో, మేబీ ఇఫ్ యూర్ కన్జ్యూమింగ్ థింగ్స్ that you want, that you don't want, what are good, what are bad, constant comparisons, ఇవన్నీ తెలియకుండా subconsciously వెళ్ళిపోయి, that makes us more irritable, I've observed myself like being nicer now than that. మన చుట్టూ ఉండే రియల్ పీపుల్ని we try getting irritated because అది కూడా తెలియకుండా unconsciously, because when we are doing something, we're talking to some stranger whom we'll never meet, we get irritated to the real people that are around us who will do anything for us to make us happy. Valani we get irritated and we say things that we didn't mean to because we are not paying attention. I think it all comes down to that. You have to pay attention to this moment. So paying attention to this moment ante, if you are going to your favorite concert, ni favorite singer di, if you are recording everything on phone but not watching, actually ga music ni enjoy cheyakunda, moment ni enjoy cheyakunda, if you are recording everything on phone or camera, it's like that in real life also. You're not living the moment, you're just watching through some lens anamata, because you're always distracted, because moment you don't fully appreciate or enjoy. So once you learn how to keep away this phone, now I've learned how to shut down, and now it doesn't have power to consume me. It's just a box of whatever limited నాకు కావాల్సినవి, phone or messaging, minimum things, not social media. So if this has no control over me, so I can do things in the time space of Sunday. You can do multiple things, you can do productive things in a time low. You spend more time with the people around you who actually matter, and it calms you down, it reorganizes or rewires everything that is built inside. This, I don't want to give an impression that I'm against social media or something. You can use social media until and unless నీకు అదొక గేమ్ లాగా, క్లోజ్డ్ గేమ్ లాగా, you have no way to escape అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంది. I think then you will take a break. But I just want you to observe, కొన్ని రోజులు you take a break for my sake. I mean, I've experienced so many good things. So take a break for 3 days, 4 days, complete social media work, or you get out of it. And after that, it's your choice to make a decision what you're going to do. You will observe my consequences anedi. So you will start loving real world more. You will start appreciating real things more. Now I have super cool relationship with my dad, mother. It was there before also, it was there, but it's not profound, but it's not సో రియల్. అంటే ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటాము, దే కాల్ యూ చిన్న పనులకి, యూ గెట్ ఇరిటేటెడ్. అంటే ఇట్స్ సమ్ డమ్ షిట్ హియర్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్దీ ఇనఫ్, బట్ స్టిల్ యూ గెట్ ఇరిటేటెడ్. సో ఇవన్నీ ఉండవు. ఇట్స్ జస్ట్ ఇట్ ప్రయారిటైజ్ చేసేస్తుంది వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ గివ్స్ యూ సో మచ్ టైమ్ టు థింక్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, హూ ఆర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, అండ్ వాట్ యూ వాంట్ డూ విత్ లైఫ్. సో ఈ నైస్ డిస్కషన్స్ హ్యాపెన్ విత్ యువర్ సెల్ఫ్, బికాస్ నీకు ఆ టైం ఉంది. ఇంకెవ్వరు లేరు నీ వరల్డ్లో దట్ సంబడి ఇన్ఫ్లుయెన్సింగ్ త్రూ ఫోన్, ఎవ్వరు లేరు. ఇట్స్ జస్ట్ యువర్ సెల్ఫ్ సిట్టింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. సో ఆ టైంలో ఏమవుతుందంటే యూ విల్ find out the purpose of life maybe, or some cool things, if not that. So I actually give it to you. So ways and pros and cons you observe, that if you wanna regret after 5 years or 10 years or 60 years, ఆ తర్వాత కూర్చుని I should have prioritized real people around me, my parents, my family. ఆ టైంలో when things are over, when people are not here, when they leave their bodies, you cannot have a choice. But right now you have a choice. Whom do you wanna prefer more? Real people నీకోసం ఏదైనా చేయగలిగే వాళ్ళ, లేదా some stranger who don't even care what happens in your life. So you prioritize, and future you shouldn't regret that I did not do this, because once you escape this chain, it's hard, but once you escape this chain of social media, a break chesesarante, after that
కాన్షియస్గా యూ కన్జ్యూమ్ థింగ్స్, కాన్షియస్గా యూ ప్రయారిటైజ్ థింగ్స్. నాకు ఇది కావాలి, ఇది వద్దు. ఇది నిన్ను ఏమంటారు అడిక్షన్ నుంచి బ్రేక్ చేయడం యాక్చువల్గా. సో నీకు కావాలన్నప్పుడు నువ్వు యూజ్ చేసుకుంటావు, బట్ ఇది నిన్ను యూజ్ చేసి. అండ్ సో యా, యూ టేక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఐ చూస్ రియల్ లైఫ్ ఓవర్ దిస్. సో ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చూస్ వాట్ యూ వాంట్.